సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో కూడా మీ ముందుకొచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకోండి, లేటెస్ట్ అప్డేట్స్ ని పొందండి. మంచిర్యాల జిల్లా మందమరి కమ్యూనికేషన్ సెల్ మందమరి సిఆర్ క్లబ్ లో ఏరియా ఇన్ఛార్జ్ జనరల్ మేనేజర్ సిహెచ్ కృష్ణారావు మట్టి విగ్రహాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో భాగంగా సింగరేణి సంస్థ మట్టి విగ్రహాలను పట్టణ ప్రజలకు ఉచితంగా పంపిణీ చేశామన్నారు. కెమికల్తో తయారు చేసిన విగ్రహాలను చెరువులో నదులలో నిమగ్నం చేస్తే జలచరాలకు హాని కలుగుతుందని, అంతేకాకుండా నీటి కాలుష్యం కూడా ఏర్పడుతుందని అన్నారు. అందరూ కూడా మట్టి విగ్రహాలని పూజించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజలు, ఉద్యోగులు పాల్గొన్నారు. చక్కారెడ్డి సార్ సీఎంఓఏ ప్రెసిడెంట్ గారిని మాట్లాడాల్సింది కోరుతున్నాను. శుభోదయం. ముందుగా వేదికను అలంకరించిన పెద్దలకి, వేదిక ముందున్న మా పత్రికేయ మిత్రులకి మరియు నా తోటి కార్మిక సోదరులకి, యూనియన్ ప్రతినిధులందరికీ కూడా అడ్వాన్స్ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ వెల్కమ్ బ్రదర్. రండి. జనరల్ మేనేజర్ గారు ఏజీఎం గారు కృష్ణారావు సార్ గారికి, అదేవిధంగా మన ఏరియా ఇంజనీర్ గారు రామూర్తి సార్ గారికి, శ్యామ్ సుందర్ సార్ గారికి, మా గుర్తింపు సంఘం మేడిపల్లి సంపత్ వైస్ ప్రెసిడెంట్ గారికి, సుదర్శన్ గారికి, నా తోటి ఆఫీసర్లందరికీ కూడా శుభోదయం. ఈనాటి ఈ కార్యక్రమంలో భాగంగా పాల్గొంటున్న నా సోదరులందరికీ కూడా శుభాకాంక్షలు, వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మేనేజ్మెంట్ చక్కటి ప్రోగ్రామ్ను ఆర్గనైజ్ చేస్తుంది. ఏ ప్రోగ్రామ్ను కూడా మనము గర్వంగా చెప్పుకోవచ్చు. కంపెనీలో ఏదైతే పిలుపునిస్తుందో మన మందమారిలో అది తూచా తప్పకుండా ఇట్లాంటి ప్రోగ్రామ్ను ఆర్గనైజ్ చేసి, అందులో మా ఎన్విరాన్మెంట్ సార్ యాక్టివ్ పార్టిసిపేట్ చేసి ఈ మట్టి విగ్రహాన్ని పంచడంలో కార్మిక సోదరులకి, మన అందరికి కూడా ఎంప్లాయీస్కి అందరికి ఇవ్వడంలో ముందుండడంలో ఆయనకి మందమరి ఆఫీసర్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రెస్పెక్టెడ్ SOD GM, అఫిషియేటింగ్ GM కృష్ణారావు గారు, అదర్ సింగరేనియన్స్, యూనియన్ సెక్రటరీస్, ప్రతి ఒక్కరికి నా పేరున నమస్కారం. మనకి తెలుసు ఈరోజు పర్యావరణం దానికి ఇంపార్టెన్స్ని దృష్టిలో పెట్టుకొని మన దేశం మొత్తం యావత్తు కూడాను మట్టి వినాయకుళ్ళు పూజ చేయాలి, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనే ఆల్మోస్ట్ బ్యాన్ చేయాలన్న స్థితికి చేరుకున్నాం. మన పొల్యూషన్ని మనం కంట్రోల్లో పెట్టుకోవాలంటే ఇది తప్పదు. అటు సెంట్రల్ గవర్నమెంట్ కానీ, స్టేట్ గవర్నమెంట్ కానీ, మన సింగరేణి యాజమాన్యం కానీ ఈ మట్టి వినాయకుడిని డిస్ట్రిబ్యూట్ చేయడంలో అందరినీ ఆ విధంగా ప్రోత్సహించి మట్టి గణపతుల్ని ఆరాధించడం వల్ల జరిగే పర్యావరణ ప్రేమికులకి చాలా ఇంపార్టెంట్ ఇది. మనకి తెలుసు భగవంతుడు నిరాకారుడు, ఆయనకి రూపం లేదు. కాకపోతే ఒక రూపంలో మనం ఎందుకు కొలుస్తామంటే మన యొక్క మనస్సు లగ్నం అవ్వాలి, మన యొక్క ప్రార్థన ఆయన గ్రహించాలి అంటే ఒక రూపం అనేది కావాలి. దట్టు వినాయకుడు మనందరికీ తెలుసు. మనం హైందవ సాంప్రదాయంలో ఏ పూజ చేసినా ఫస్ట్ వినాయకుడు పూజ చేస్తాం. వినాయకుడు పూజ చేయకుండా ఏ పూజ చేయం. సో ఆ వినాయకుడి పూజతో స్టార్ట్ అవుతుంది మన యొక్క ఈ ఉత్సవాలన్నీ కూడాను. ఇక మీద వచ్చే ఉత్సవాలన్నీ వరుసగా స్టార్ట్ అవుతాయి. ఈ నేపథ్యంలో అంటే మనం మట్టి గణపతిని కనుక తయారు చేసి దాన్ని ఆరాధించి మళ్ళీ దానిలో నీటిలో నిమజ్జనం చేస్తే మళ్ళీ ఆ కొలంలో మళ్ళీ ఆ బురద మట్టి ఏదైతే మంచి బంకమట్టి ఉందో మళ్ళీ కొలంలో చేరుతుంది. సో ఇది పర్యావరణానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సో ఈ నేపథ్యంలో మనందరూ ఈ మట్టి వినాయకుడిని పూజించి ఈ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమంలో అందరూ పాల్గొన్నందుకు నాకు పేరున అందరికీ ధన్యవాదాలు. తర్వాత అందరికీ ప్రతి ఒక్కరికి కూడా గణేష్ ఉత్సవాల సందర్భంగా నా యొక్క శుభాకాంక్షలు. నాకు ఈ అవకాశం ఇచ్చేందుకు ధన్యవాదాలు. నేను నిజంగా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. మనందరికీ తెలిసిందే, ప్రతి ఒక్కరికి మన రామూర్తి గారు చెప్పినట్టుగా ప్రతి పూజలో ముందు మనం పూజించేది గణపతిని. సో ప్రతి పూజ కూడా గణపతి ద్వారానే స్టార్ట్ అవుతుంది. దాని ఇంపార్టెన్స్ ఏంటో ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఇప్పుడు మన భావితరాల వారికి మనం ఆస్తులు అంతస్తులతో పాటు శుభ్రమైన వాతావరణాన్ని, పర్యావరణాన్ని కూడా పంచాలనే బృహత్ సంకల్పంతో మేనేజ్మెంటు, గవర్నమెంటు అందరూ కలిసి సంయుక్తంగా తీసుకున్న నిర్ణయం ఈ మట్టి గణపతి విగ్రహాలు అనుకోవడం అనేది. ఇందాక సార్ చెప్పినట్టు నిజంగా దేవుడికి రూపం ఉండదు, మన మనసులో ఏ రూపం ఊహించుకుంటే అదే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక సినిమా అభిమాని ఉన్నాడు,
ఆడు గణపతిని ఆ మహేష్లో ఊహించుకుంటాడు, ఒకటి పవన్ కళ్యాణ్ ఊహించుకుంటారు అంతే. సో అదేవిధంగా దీనికి కూడా రూపము రంగు ఏది ఉండదు. సో ప్రతి ఒక్కరూ దీంట్లో పాల్గొని ఎటువంటి తారతమ్యాలు లేకుండా అందరం కలిసిపోయి చేసుకుని ఒక పండుగ వీధి వాడవాడిని మనం చేసుకుంటాము. నవరాత్రులు పూర్తిగా చేసుకున్న తర్వాత నిమజ్జనం చేస్తాము. అది మనందరికీ తెలిసిందే. ఆన్ బిహాఫ్ మందమర్రిలో ఉన్న పుర ప్రజలందరికీ, సింగరేణి ఉద్యోగులకే కాకుండా పుర ప్రజలందరికీ కూడా మేనేజ్మెంట్ తరఫున మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని కోరుకునేది ఏంటంటే ప్రతి గణేష్ మండపం దగ్గర కానీ అన్ని చోట్ల కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చాలా జాగ్రత్తగా భక్తి శ్రద్ధతో ఇవన్నీ కూడా చేయడం మంచిదని ఆలోచిస్తూ ఇక్కడికి వచ్చిన యూనియన్ ప్రతినిధులందరినీ అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళందరినీ కూడా మనం రిక్వెస్ట్ చేసుకుంటున్నాము. మన మందమర్రి ఏరియాలో అత్యంత వైభవంగా అంగరంగ వైభవంగా జరుగుతాయని ఆశిస్తూ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.